పొద్దున్న నోటిఫికేషన్ వస్తే జస్ట్ ఇప్పుడే వెబ్సైట్ అయితే అప్డేట్ చేశారు. ఇందులో ఒక 100 సార్లు రీఫ్రెష్ చేసి ఉంటాను. ఫైనల్లీ మనకి కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే రావడం జరిగింది. మీరు చూసే వెబ్సైట్ అయితే కాదు, వేరే వెబ్సైట్ కౌన్సిలింగ్ది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, కాలేజీలు ఏమున్నాయి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో మీకు వెబ్సైట్ లింక్ కూడా చెప్తాను, అదే ఫాలో అవ్వండి. మెయిన్గా డిస్క్రిప్షన్లో నేను చూపించే వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ ప్రాసెస్ని ఎలా చెప్పాను అదే ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఫస్ట్ మన కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి కదా, మనకి అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు చూస్తున్న వెబ్సైట్ మన కౌన్సిలింగ్ వెబ్సైట్. దీంట్లో మన స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా, అప్లై చేసుకోవాలన్నా, ఏమైనా అప్డేట్ వచ్చినా, ఏమైనా పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేసినా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. మనకి ఎప్పటి నుంచి ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఈ రోజు తారీఖు 22 మనకి రేపటి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. జూలై 23 తారీఖు నుంచి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ కాలంలో ఇక్కడ రైట్ కాలంలో చూస్తారు కదా ఇంపార్టెంట్ డేట్స్ అని, దీంట్లో డేట్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే దాంట్లో మనకి ఏమైనా పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టాలంటే దీంట్లో అయితే చెప్తారు. అప్లికేషన్ ఫామ్స్ ఫస్ట్ కాలం అయితే ఉంది కదా, ఇది దీంట్లో అప్లై చేసుకోవాలన్నా, వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నా, సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోవాలన్నా దీంట్లో అయితే ఉంటుంది. అండ్ ఒకసారి కిందకు వస్తే కనుక దీనికి అఫిలియేట్ ఉన్న కాలేజీలు, కాన్స్టిట్యూట్ కాలేజీలు అయితే చెప్తాను. ఒకసారి చూస్తారు కదా, ఈ కాలేజ్ అయితే చెప్తాను అనమాట. ఒకసారి ఈ విషయానికి వస్తే కనుక టోటల్ మనకి అగ్రికల్చర్ అండర్ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద మనకి సరిగ్గా ఒకసారి నోరైతే తిరగట్లేదు నాకు. ఒకసారి మెయిన్గా మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను. టోటల్ 7 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ది మనకి గవర్నమెంట్ కాలేజీలు అండర్ ఆచార్య రంగ కింద ఉన్న కాలేజీలు. తర్వాత మనకి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కింద ఉండే కాలేజీలు. అండ్ మనకి ఆచార్య దానికి అఫిలియేటెడ్ ఉన్న అగ్రికల్చర్ కాలేజీలు మొత్తం 6 కాలేజీలు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలు అండర్ ఆచార్య దాని కింద 7 అయితే ఉన్నాయన్నమాట. బీటెక్ దాని కింద 2 అయితే ఉన్నాయి. తర్వాత ఇంటేక్ ఆఫ్ సీట్స్ విషయానికి వస్తే కనుక దీంట్లో మనకి అఫిలియేట్ ఉన్న కాలేజీలో 504 అయితే ఉన్నాయి. కాన్స్టిట్యూట్ ఉన్న కాలేజీలో మనకి 980 అయితే ఉన్నాయి. మనకి బీటెక్ దాంట్లో 73 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా బ్రోచర్ కూడా చూసుకోండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి. సో ఈ విధంగా చూసుకోండి. జనరల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనకి 40% సీట్స్ కూడా ఫార్మర్ కోటా ఉన్న విద్యార్థులకి అయితే వెళ్తాయి. అర్థమవుతుంది కదా. సో వాళ్ళకి సంబంధించి మీకు ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ చెప్తాను. ఒకసారి తర్వాత డీటెయిల్గా చెప్తాను అనమాట. మెయిన్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ చెప్తాను. మనకి మెయిన్గా ఫీజు అయితే ఆచార్యంగా దానికి అఫిలియేట్ ఉన్న దానికి కాలేజీలు అయితే ఫీజు సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి. అదే అఫిలియేట్ ఉన్న దానికి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా ఈ విధంగా అయితే ఉన్నాయి. చూసుకోండి, మీరు కూడా ఒకసారి బ్రోచర్ అయితే చూసుకోండి అన్నమాట. ఏంటంటే నిన్నే బెంగళూరుకి అయితే రావడం జరిగింది. ల్యాప్టాప్ కొంచెం పక్కన బ్లాక్ బోర్డ్ సరిగ్గా అయితే లేదన్నమాట, అందుకే ఫోన్లో అయితే చెప్తున్నాను. ల్యాప్టాప్లో మీకు క్లియర్గా అర్థమయ్యేది. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ అయితే చెప్తాను మీకు. మనకి అగ్రికల్చర్ కింద ఉండే ప్రైవేట్ యూనివర్సిటీలు 4 అయితే ఉన్నాయి. సీట్లు బెస్ట్ యూనివర్సిటీలో 420, ఎంబీఈ దాంట్లో 63, అన్నమాచార్యలో 35, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో మనకి 35 ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా ఫీజు ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుంది, ఫార్మర్ కోటా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి చూస్ చేసుకోండి. ఎవరైతే మన పేజ్ని ఫాలో అవుతున్నారో మీకు తప్పకుండా సీట్ అలాట్మెంట్ వరకు అప్డేట్స్ అయితే ఇస్తాను. బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. ఇప్పటి వరకు వీడియో ఎవరు చూస్తున్నారో మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే చెప్తాను. అండ్ దాంతోపాటు మెయిన్గా మీరు ఆ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. మెయిన్గా రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే కనుక రేపటి నుంచి చెప్పాను కదా, మీకు రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ విషయానికి వస్తే కనుక మనకి ఆగస్ట్ 14th వరకు టైం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మంత్ 14th వరకు టైం అయితే ఉంది. విత్ లేట్ ఫీతో ఆగస్ట్ 19th వరకు టైం అయితే ఉందన్నమాట. ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, మనకి అమరావతి రోడ్ గుంటూరు, మనకి ఆచార్య రంగ దానికి ఒక సర్టెన్ అడ్రస్ అంటే ఇస్తారు. వాళ్ళకి ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్, పిహెచ్ వాళ్ళు అప్పుడు ఇచ్చిన డేట్
టైం అండ్ మనకి అడ్రస్కి అయితే వెళ్ళాలి ఫిజికల్గా సర్టిఫికేట్స్ పట్టుకొని. మెయిన్గా మనకి వెబ్ ఆప్షన్స్కి 3 days టైం అయితే ఉంటుంది. సీట్ అలాట్మెంట్, వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్, మాబప్ కౌన్సిలింగ్ ఇలాగా మనకి త్వరలో టు బి అనౌన్స్ అని చెప్పారు. త్వరలో అనౌన్స్ అయితే చేస్తామని చెప్పారు. ఈ విధంగా చూసుకోండి, అర్థమవుతుంది కదా. నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఈ విధంగా చూసుకొని ముందుకైతే వెళ్ళండి, అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమైతే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజ్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.